మొత్తానికి కూర్మాపురంలో ఆపరేషన్ జాక్ సక్సెస్ అయింది. పాక నుంచి బయటకు వచ్చిన పులిని ఒడుపుగా పట్టుకున్నారు. చెరువులోకి దూసుకువెళ్తూ ఉండగా అప్పటికే రెస్క్యూ టీం మత్ ఇంజెక్షన్ గురి చూసి షూట్ చేసింది. అయితే మగతలోకి జారుకున్న పులిని బోనులోకి చేర్చారు రెస్క్యూ టీమ్స్. ఆపరేషన్ జాక్ మొత్తానికి సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో పులిని విజయవంతంగా ఇలా బంధించారు. పాక నుంచి బయటకు వచ్చిన పులి పక్కనే ఉన్న చెరువు వైపు దూసుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. ఆ ఫ్లడ్ లైట్ వెలుతురులో గురి చూసి మత్తు ఇంజెక్షన్ ని షూట్ చేశారు. మగతలోకి జారుకున్న తర్వాత పులిని బోనులోకి చేర్చారు. చెరువులోకి దూసుకు వెళ్తూ ఉండగా మత్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ చెరువు దగ్గరే అలా పడిపోయింది పులి. దాన్ని బంధించి బోనులోకి ఎక్కిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆ మత్తు కేవలం 5 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. దీంతో వెంటనే పోలీసులు రెస్క్యూ టీం హుటాహుటిన అక్కడికి పరిగెత్తి ఆ పులిని బంధించి ఇలా బోనులోకి తరలించారు. కూర్మాపురంలో మొత్తానికి ఆపరేషన్ జాక్ సక్సెస్ అయింది. పాక నుంచి బయటకు వచ్చిన పులిని చాకచక్యంగా పట్టుకున్నారు. ముందుగా చెరువు వైపు దూసుకు వెళ్తూ ఉండగా మత్ ఇంజెక్షన్ ఇచ్చారు. మగతలోకి జారుకున్న తర్వాత ఆ చెరువు దగ్గర పడిపోయిన పులిని ఇలా తీసుకువెళ్లారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని చూస్తున్నాం. అలా మగతలోకి జారుకున్న ఈ పులిని మొత్తానికి బోనులోకి చేర్చారు రెస్క్యూ అధికారులు. మొత్తం కూర్మాపురం వాసులందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం నుండి టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 5 నుండి 5:30 గంటల పాటు అదే పూరిపాకలో ఉండిపోయింది పులి. దీంతో చుట్టుపక్కల ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది తలుపులు వేసుకొని బయటికి రాలేదు. కొంతమంది అయితే బిల్డింగ్ల పైకెక్కి ఏం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని పూరిపాకలో పులి ఉండడంతో అక్కడే ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. అయితే పులి ఆ తర్వాత 5 గంటల తర్వాత బయటికి వచ్చి చెరువు వైపు పరుగులు తీస్తూ ఉండగా అక్కడున్న రెస్క్యూ టీం మత్తుమందించారు. వెంటనే చెరువు దగ్గరే అలా మత్తులోకి జారిపోయింది పులి. వెంటనే ఆ పులిని పట్టుకున్నారు. ఎందుకంటే మత్తు కేవలం 5 నిమిషాల పాటే పనిచేస్తుంది. దీంతో వెంటనే రెస్క్యూ సిబ్బంది పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుండి ఆ పులిని పట్టుకొని వెంటనే బోన్లోకి తీసుకువెళ్లారు.